క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 300 పొట్టేళ్లతో ముత్యాలమ్మకు మొక్కు తీర్చిన పరిటాల సునీత. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు భారీ విందు ఏర్పాటు. అనంతపురం జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, చేతగానితనంతోనే విజయవాడకు వరద మహా విలయం. తన వంతు తక్షణ విరాళంగా 2 లక్షలు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం గురించి ఎంపీ మిథున్ రెడ్డి అసహజ వ్యాఖ్యలు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ధ్వజం. మహమ్మద్ ఖాన్ కు శ్రేష్ఠ గురు అవార్డు. గత 25 ఏళ్లుగా మైనార్టీ విద్యాభివృద్ధికి విశేష కృషి. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ జీవిత సాఫల్య పురస్కారం. సర్వశిక్ష అభియాన్లో విశేష సేవలు. మిత్రులు, సహచరులు, బంధువుల నుంచి మహమ్మద్ ఖాన్ కు వెల్లువెత్తిన ప్రశంసలు. ఇక డీటెయిల్స్ చూస్తే బీకేపల్లి ఇందిరమ్మ కాలనీలో ఇండ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ కాలనీలో వేలాది పక్కా గృహాలు ఉన్నాయి. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 4000 ఇళ్లు మంజూరు చేస్తే అందులో 1000 మంది ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. మిగతా 3000 ఇళ్లు మౌల్డింగ్ వేసి అలానే వదిలేసి ఉన్నాయి. వీటి వివరాలు సేకరించి వాటి నిర్మాణం పూర్తి చేస్తామని ఒకసారి, నిర్మాణం చేయని ఇళ్లు స్వాధీనం చేసుకుని అర్హులకు పంచుతామని మరోసారి అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవానికి కార్యాచరణ మాత్రం శూన్యమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పూర్తి కాని వివిధ దశల్లో ఉన్న ఇళ్లు శిథిలావస్థలోకి చేరుకొని ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇళ్లు లేని అర్హులకు ఇలాంటి ఇండ్లు కేటాయిస్తే వారు నివాసం ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాత్రంతా నిండు వానలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో ఆహారం సిద్ధం చేస్తున్నారు. మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిరంతరాయంగా ఆహార పొట్లాలు సిద్ధం చేస్తూ వరద ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ సూచనలతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సహకారం, ప్రోత్సాహంతో వరద బాధితులకు రాత్రంతా నిద్ర లేకుండా ఆహారం అందించేందుకు ఆహార పొట్లాలు సిద్ధం చేస్తున్నారు. నిజమైన నాయకుడు ఎలా ఉండాలో తమ అధినేత ఆదేశాలు తూచా తప్పక అమలు చేస్తున్న యువ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పని విధానం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన స్వగ్రామం వెంకటాపురంలో భారీ ఎత్తున తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు విందు ఇచ్చారు. పరిటాల కుటుంబం ముత్యాలమ్మ తల్లికి, దుర్గమ్మకు 300 యాటలు నరికి మొక్కుబడి తీర్చుకున్నారు. పరిటాల సునీతమ్మ కోడలు జ్ఞాన మొక్కుబడి తీర్చుకోవటంలో భాగంగా మంగళవారం రాత్రి ముత్యాలమ్మ తల్లికి, దుర్గమ్మకు యాటలు నరికి భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించుకోవడానికి గ్రామ సభలే కీలకం. సార్వత్రిక ఎన్నికల్లో పీలేరు చరిత్రలో తిరుగులేని తీర్పునిచ్చిన మీ అభిమానం మరోలేనిది. త్వరలో మున్సిపాలిటీ కానున్న పీలేరు కూటమి శ్రేణుల సమావేశంలో శాసనసభ్యులు నల్లారి. పీలేరు నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న గ్రామ సభల్లో ప్రజలు, రైతుల భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి గ్రామ సభలే కీలకమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. పీలేరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి శ్రేణులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలు, కబ్జాలు జరగడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న
సమస్యలను నా దృష్టికి వచ్చాయన్నారు. భూమి ఒకరి పేరుతో 1B ఒకరి పేరుతో ఉన్నవారు ఇండ్ల స్థలాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకోవడానికి గ్రామ సభల్లో అర్జీలు ఇచ్చి సమస్య పరిష్కరించుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం కోసమో ఇండ్ల స్థలాల కోసమో అధికారులకు గాని నాయకులకు గాని ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో ఇదే పీలేరులో ఇతర మండలాల అనర్హులకు ఇంటి పట్టాలు ఇచ్చి ఒక్క పట్టాకు 5 లక్షల రూపాయలు తీసుకున్న సంఘటనలు ఉన్నాయని, అలాంటి కార్యకలాపాలు చెడ్డ పేరు మనకొద్దన్నారు. ప్రజలు ఓటు వేయకపోయినా వార్డు మెంబర్లు, సర్పంచులు అయ్యారని, ఓటమి భయంతో నామినేషన్ పత్రాలకు తిరస్కరించి అధికార బలంతో నాయకులు అయ్యారని, సార్వత్రిక ఎన్నికల్లో సరైన పద్ధతిలో ప్రజలు సమాధానం ఇచ్చారన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పీలేరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో కూటమి శ్రేణులు తిరుగులేని తీర్పునిచ్చారని, మీ సేవలు మరువలేనివని కొనియాడారు. మీ ఆశలు నెరవేర్చే సమయం ఆసన్నమైందని, ప్రభుత్వ పరంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కొంతమంది ఆయనకు అర్జీల రూపంలో సమస్యలు విన్నవించుకున్నారు. ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కార మార్గం చూపారు. పీలేరు మండలం త్వరలో మున్సిపాలిటీ కానుందని శాసనసభ్యులు కిషోర్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న పంచాయతీనో మున్సిపాలిటీనో ఎన్నికలు జరగనున్నాయని, అందరూ సమిష్టిగా కృషి చేసి ఎన్నికల్లో గెలుపొంది మన గౌరవాన్ని కాపాడుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆక్రమణ జరిగిందో పీలేరు మండలంలో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, వీళ్ళలో సమస్యలు ఉన్నాయి. ఒకరు ఈ భూమి అయితే వేరే వాళ్ళ పేరుతో అన్ని కావటము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు గ్రామ సభలు పెడతారు. ఈ భూ సమస్యలు ఏమన్నా అర్జీలు అక్కడ ఇచ్చేకి వీళ్ళు డేట్ ఎప్పటి నుంచి డేట్ రాలేదు. ముందు సెప్టెంబర్ 1వ తారీఖు అనుకున్నారు, మళ్ళీ అది వీలు కాలేదు, డేట్ వస్తుంది. భూములకు సంబంధించిన ఇష్యూస్ ఉంటే గ్రామ సభలో అర్జీలు ఇచ్చేసి గ్రామాల్లో కావచ్చు, టౌన్ సంబంధించి మీ భూమి ఎవరైనా ఆక్యుపై చేస్తున్నా, మీ అనుభవం ఉండి వేరే మంత్రి ఎక్కించుకున్నా, నిజంగా మీకు హక్కు ఉంటే గ్రామ సభలో ఇచ్చేవి. ఇంకా ఊరాల భూమి కోసం మనం పోయేది వద్దు. దయచేసి ఊరాల ఆస్తి కోసం మనం పోయేది వద్దు. మన కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఇల్లు కావాలో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. మంచిదామన్నా మనము 2 సెంట్లో 3 సెంట్లో ఎంత వీలైతే అంత మనము ఇళ్ళ కోసం తీసుకున్నాం. మనమందరం కూడా రైట్ చేసేటప్పటికి పబ్లిక్ గా తప్పు చేయకుండా చూస్తున్నాం. మన ఊరో భూములు ఆక్రమించుకునేది, దౌర్జన్యాలు చేసేది. ఇప్పుడు ఏ విధంగా వైసీపీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ భూ ఆక్రమణ, ఇసుక దందాలు ఇవన్నీ చేసింది దానివల్ల కదా. కాబట్టి మనము అట్లా పనులు చేస్తే మనకు అదే ఇబ్బంది వస్తుంది, తెలిపేది వస్తుంది. దౌర్జన్యాలు, అక్రమాలు అవన్నీ చేయటం కూడా తప్పు. మనకి ఏదైనా కావాలంటే ఖచ్చితంగా అవధానంగా పద్ధతి ప్రకారమే చేస్తున్నాం. ఇల్లు జాగా కావాలన్నా, మనం ఇల్లు కట్టుకోవాలన్నా, మనం ఒకరికి డబ్బులు ఇచ్చేదో ఎవరికైనా 1 రూపాయి ఎవరికి లేదండి. ఎవరి మాట నమ్మద్దండి. జాగా కోసమో, ఇంటి కోసమో, ఆఫీసులు అడిగినా, ఇంకోటి అడిగినా డబ్బులు ఎవరికి ఇవ్వద్దండి. ఈరోజు చెప్తున్నా, ఎవరికి ఏ నాయకుడు అడిగినా, ఎవరు అడిగినా కూడా మాకు చెప్పండి. దాంట్లో మీకేమే ఈరోజు మీరేమో ఇన్ని ఓట్లు మీరంతా ఏమిచ్చారంటే ఎందుకు ఏమిచ్చారు? దగ్గర 10,000 పట్టాలు మనము అంత టైంలో మనము ఫ్యాక్టరీ కోసం చేసి చూసి పెట్టింది ల్యాండ్ అక్కడ ఇచ్చారు. ఏపీఎస్సీ దాంట్లో భూముల్లో పట్టాలు ఇచ్చారు. ఒక పట్టాకి 50,000 రూపాయలు తీసుకున్నారు వైసీపీ. చెప్పండి, ఒక పట్టా ఇచ్చేదానికి వైసీపీ నాయకులు పీలేరులో 50,000 రూపాయలు తీసుకున్నారు ఒక పట్టాకు. ఇక రాయల్ సీట్స్ అయితే 5 లక్షలు 10 లక్షలు తీసుకున్నారు. మహమ్మద్ ఖాన్ కు శ్రేష్ఠ గురు అవార్డు నేడు తిరుపతిలో ప్రదానం. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పఠాన్ మహమ్మద్ ఖాన్ శ్రేష్ఠ గురు అవార్డుకు ఎంపికయ్యారు. వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్, రేవతి ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలో జరిగే కార్యక్రమంలో మహమ్మద్ ఖాన్ అవార్డును అందుకోనున్నారు. ఆయన ఇదివరకు సర్వశిక్ష అభియాన్లో ఉర్దూ అకాడమిక్ మానిటరింగ్ అధికారిగా, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారిగా, ప్రత్యామ్నాయ పాఠశాలల సమన్వయకర్తగా కూడా పనిచేశారు. బడి బయట పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించుటకు కృషి చేశారు. మైనార్టీ విద్యార్థులు ఉర్దూ భాషాభివృద్ధికి, బాలికల విద్యాభివృద్ధికి ఆయన కృషి చేశారు. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో గతంలో వెలువడే కస్తూరి ద్వైమాసిక పత్రికలో కస్తూరి పువ్వు శీర్షికతో కస్తూర్బా గాంధీ బాలిక
బాలిక విద్యార్థినుల విజయ గాథలను రాశారు. మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో రిసోర్సర్గా విద్యాశాఖ నిర్వహించే కరదీపికల తెలుగు, ఉర్దూ అనువాద కార్యక్రమాల్లో కూడా పాల్గొని కరదీపికలను అనువదించారు. 25 సంవత్సరాలుగా ఉర్దూ కవి సమ్మేళనాల కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. ఉర్దూ భాషాభివృద్ధి, మైనార్టీల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషికి రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆయనకు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. కాగా శ్రేష్ఠ గురు అవార్డుకు ఎంపికైన మహమ్మద్ ఖాన్ను శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా ఉపాధ్యాయులు అభినందించారు. విజయవాడ వరద బాధితుల కోసం జోలె పట్టిన జనసేన జననేత శ్రీరామ రామాంజనేయులు. మదనపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం విరాళాల స్వీకరణ శ్రీకారం చుట్టారు. మదనపల్లె పట్టణంలోని ఆర్ఆర్ స్ట్రీట్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అందులో ప్రతి ఒక్క జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నట్లు ఆయన తెలిపారు. సాయంత్రం 5 గంటలకు చేపట్టిన ఈ కార్యక్రమంలో సేకరించిన విరాళాలను సీఎం సహాయ నిధికి చేరుస్తున్నామని శ్రీరామ్ రామాంజనేయులు తెలిపారు. విజయవాడ వరదలకు కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమే. ముందు చూపు లేకపోవడంతోనే ఇంతటి విపత్తు. బాధితులను ఆదుకోవాలే తప్ప బురద చల్లుకుంటూ రాజకీయాలు చేయడం తగదు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఘటనపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వ్యాఖ్యలను మీడియా సమావేశంలో తప్పుబట్టిన మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, గత ప్రభుత్వం చేతకానితనం, విపరీతమైన నిర్లక్ష్యం వల్లనే నేడు విజయవాడ విపత్తుకు కారణమని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనంపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే ఆరోపించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజయవాడ వరద బాధితుల కోసం 2 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. భారీ వర్షాలతో విజయవాడ ముంపునకు గురైందన్నారు. అక్కడి ప్రజలు ఆహారం, నీళ్లు, నిత్యావసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విపత్కర పరిస్థితుల్లో వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. తన వంతు తక్షణ సాయంగా 2 లక్షల రూపాయలు అందజేసినట్లు తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కువైందన్న 32 సెంటీమీటర్స్ వాటర్ 34 వరకు ఒకసారిగా కుర్చిన వల్ల దాదాపు సింగ్ కాలనీ, సింగ్ బెడ్ కూడా అది మొత్తం నిండిపోయి ఒకసారిగా ప్రభావితమై చాలా ఏరియాస్ వరద గురి. దీనికి ముఖ్య కారణం వచ్చి గత ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ వదిలి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీధులు కానీ దాని అవసరాలు కానీ దాన్ని చూడలేదు. సీఎంఓ నడపలేదు. సీఎంఆర్ఎఫ్ పైన కూడా ఆయన మాత్రం ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ మినిస్టర్ కలిసిన దాఖలాలు లేవు. ఇప్పుడు మనం ఒకరిపైన ఒకరు బురద చల్లుకునే సమయం కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు. చంద్రబాబు గారి పైన పవన్ కళ్యాణ్ కూడా పూసుకుంటారు. అది కాకుండా ఈరోజు కొన్ని వేల మంది ఇళ్లలో నుంచి నిరాశలయ్యారు. తినడానికి తిండి లేదు. వాళ్లకు కష్టాలతో అలమటిస్తున్నారు. సకాలంలో మనం ఆడ స్పందించే అవసరం ఉంది. అన్నీ ఇంత పెట్టుకొని ఒకరిపైన ఒకరు మాట్లాడుకోవడం సమంజసం కాదు. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ, వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు అందరూ విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు. లోకేష్ బాబు గారి నాయకత్వానికి బలపరుస్తూ సకాలంలో ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి మదనపల్లి కాన్స్టిట్యున్సీ వ్యాపారవేత్తలు అన్ని రంగాల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఈరోజు దానిపైన క్షుణ్ణంగా మాట్లాడి రేపు ఒక రిలీఫ్ ఏదేవి కావాలా కిట్ల రూపంగాన ఇంకా ఏం రూపంగానో తయారు చేసి తప్పకుండా విజయవాడకు సరఫరా చేసి విజయవాడకు మా మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు ఆదుకునేటట్టుగా కార్యాచరణ చేస్తాము. ఇదే కాకుండా ఈరోజు చెరువులు ఎవరు పూర్తి చేశారు, ఎవరు చెరువులు గ్రాప్ చేశారు, ఎవరు మిస్యూజ్ చేశారు అనేది గత ఎలక్షన్ 2024 ఎలక్షన్ రిజల్టే దానికి నిదర్శనం. మనం వేరే ఏమీ మాట్లాడుకునే అవసరం లేదు. చాలా బాధ్యతగా ఉన్నారు.
మొన్న మన ఎంపీ మితిన్ రెడ్డి గారు కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడుతూ ఏదో చిత్తు కాగితాలు కాలిపోయినాయి. ఇప్పుడు పని అయిపోయినాక అదేమో చెప్తే పని ఉన్నప్పుడు ఇది పని అయిపోయినాక పింకన్న అంటారే, అది కాదు. ఇప్పుడు అధికారంలో మీరు అది ఎక్కడ ఇంకా అసెస్మెంట్కి రాలేదు. అంత పెద్ద లాస్. ఒక్కసారిగా వాటర్ ఫ్లో అంత పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఎక్కడ కూడా దానికి రెండో మాట లేదు. నా తరఫు నుంచి నేను 2 లక్షల రూపాయలు ఇస్తూ ఇంకా నేను మొత్తం నాకు కావాల్సిన వాళ్ళకి అందరి దగ్గర చూసి మాట్లాడి కొంతమంది దానికి ఫ్లడ్ రిలీఫ్ కన్వీనర్గా కొంతమందికి బాధ్యత ఇచ్చి ఉన్న టౌన్ పౌరులకి స్కూల్ వాళ్ళకు లేదంటే కాలేజ్ వాళ్ళకి ఇచ్చి పూర్తి స్థాయిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సైనింగ్ తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 300 పొట్టేళ్లతో ముత్యాలమ్మకు మొక్కు తీర్చిన పరిటాల సునీత. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు భారీ విందు ఏర్పాటు. అనంతపురం జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ. గత ప్రభుత్వం నిర్లక్ష్యం, చేతగానితనంతోనే విజయవాడకు వరద మహా విలయం. తన వంతు తక్షణ విరాళంగా 2 లక్షలు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం గురించి ఎంపీ మిథున్ రెడ్డి అసహజ వ్యాఖ్యలు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ధ్వజం. మహమ్మద్ ఖాన్ కు శ్రేష్ఠ గురు అవార్డు. గత 25 ఏళ్లుగా మైనార్టీ విద్యాభివృద్ధికి విశేష కృషి. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వ జీవిత సాఫల్య పురస్కారం. సర్వశిక్ష అభియాన్లో విశేష సేవలు. మిత్రులు, సహచరులు, బంధువుల నుంచి మహమ్మద్ ఖాన్ కు వెల్లువెత్తిన ప్రశంసలు. క్షణ పోరాటం కణకణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.